హాయ్ గైస్! ఈ వీడియోలో హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, మనకేంటంటే ఇక్కడ బేసిక్‌గా మనం బ్రౌజర్‌లోకెళ్ళి ఏదన్నా సైట్ మనం విజిట్ చేస్తూ ఉంటే, మనకది సక్సెస్‌ఫుల్‌గా పేజ్ మనకు చూపిస్తుంది అంటే, సో, వెబ్‌సైట్ రన్నింగ్ మన ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ప్రాపర్‌గా ఉందని అర్థం. రైట్? సో, అలాంటి కేసెస్‌లో మనకేంటంటే 200 రెస్పాన్స్ వస్తుందనమాట. ఓకే. విచ్ ఈస్ ఆల్సో సక్సెస్‌ఫుల్ రెస్పాన్స్. ఓకే. అండ్ మనకి హెచ్‌టిటిపి రెస్పాన్స్‌లో ఏంటంటే ఓకే అని చూపిస్తుంది డిస్క్రిప్షన్. ఓకే. సో, డోంట్ వరీ ఇవన్నిటిని గూడా మనం ప్రాక్టికల్‌గా అసలు మనకి అది ఎక్కడ చూపిస్తది. ఓకేనా? దాన్ని మనం ఎలా పర్సీవ్ చేసుకోవాలనేది కూడా నేను విత్ స్క్రీన్ షాట్స్ మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. నెక్స్ట్ 301, 302 సో, దీన్ని 300 సిరీస్ అంటారనమాట. సో, 300 సిరీస్ మనకి రెస్పాన్స్‌లో స్టేటస్ కోడ్ 300 లైక్ 301, 302 వస్తే అక్కడ రీడైరెక్షన్ ఉన్నట్టు. ఓకే. సో, ఎగ్జాంపుల్‌గా మనం ఒక వెబ్‌సైట్ విజిట్ చేస్తాము. లెట్స్ సే ఒక కాలేజ్ పోర్టల్ వెబ్‌సైట్ విజిట్ చేస్తాము. చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఒక ఆ పర్టిక్యులర్ డొమైన్ యూజ్ చేయకుండా వేరే డొమైన్ యూజ్ చేస్తున్నారు అంటే, సో, వాళ్ళేం చేస్తారంటే టెంపరరీగా గాని, పర్మనెంట్‌గా గాని ఎవరైనా యూజరు సో అండ్ సో వెబ్‌సైట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు రీడైరెక్ట్ చేస్తారనమాట. ఓకే. సో, 301, 302, 301 వచ్చేసి పర్మనెంట్ రీడైరెక్షన్‌కి వాడతారు. 302 వచ్చేసి టెంపరరీ రీడైరెక్షన్ అనమాట. సేమ్ ఈ రీడైరెక్షన్ మనం ఇంకా వేరే ప్లేస్‌లో ఎక్కడ కూడా చూస్తామంటే, మనం లాగిన్ అయిన వెంటనే ఏంటంటే, మనం లాగిన్ డాట్ పీహెచ్‌పీ పర్టిక్యులర్ పేజ్‌లోకెళ్ళి యూజర్ నేమ్, పాస్వర్డ్ పాస్ చేస్తాము. మన లాగిన్ క్రెడెన్షియల్స్ వాలిడ్ అయితే, సో, మనం ఏంటంటే అక్కడి నుంచి రీడైరెక్ట్ అవుతాం అనమాట. డాష్‌బోర్డ్ పేజ్‌కి కానీ, ఇండెక్స్ పేజ్‌కి కానీ. అలాంటి కేసెస్‌లో కూడా మనకి ఎక్కువ 302 చూపిస్తుంది. ఎందుకంటే అది టెంపరరీ రీడైరెక్షన్ కాబట్టి. పర్మనెంట్ రీడైరెక్షన్ ఎప్పుడంటే, ఒక యూనివర్సిటీ వెబ్‌సైట్ ఏదైతే ఉందో, వాళ్ళేంటంటే ఆ డొమైన్ యూజ్ చేయట్లేదు. కొత్తగా ఇంకో డొమైన్ యూజ్ చేస్తున్నారు. సో, బట్ వాళ్ళ స్టూడెంట్స్‌కి పాత డొమైనే దే ఆర్ అవేర్ ఆఫ్. సో, అలాంటి కేసెస్‌లో ఏం చేస్తారంటే, పర్మనెంట్ రీడైరెక్షన్ పెడతారనమాట. సో అండ్ సో డొమైన్ విజిట్ చేస్తే, వాళ్ళు ఆటోమేటిక్‌గా ఈ ఇప్పుడైతే కరెంట్‌గా యూజ్ చేస్తున్న డొమైన్ ఉందో, దానికి రీడైరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 401 ఇయన్నీ 400 సిరీస్ అన్నిటిని క్లయింట్ సైడ్ ఎర్రర్స్ అంటారనమాట. సో, అంటే ఫస్ట్ వచ్చేసి 401 అన్‌ఆథరైజ్డ్. ఓకే. ఈ 401 ఆర్ 403 మనం ఎప్పుడు చూస్తామంటే, ఎగ్జాంపుల్‌గా మనకెవరన్నా గూగుల్ డ్రైవ్‌లో ఒక ఫైల్ షేర్ చేశారు. ఓకే. సో, వాళ్ళేం చేశారంటే, మనకి గూగుల్ డ్రైవ్ ఫైల్ షేర్ చేసేటప్పుడు మన ఈమెయిల్ ఐడీ వాళ్ళు యాడ్ చేయలేదనమాట. ఓకే. వ్యూ యాక్సెస్ కానీ, ఎడిట్ యాక్సెస్ కానీ వాళ్ళివ్వకుండా, వాళ్ళేంటంటే జస్ట్ మనకు గూగుల్ డ్రైవ్ లింక్ షేర్ చేస్తే, అలాంటప్పుడు మనం ఆ పర్టిక్యులర్ గూగుల్ డ్రైవ్ లింక్ విజిట్ చేస్తే మనకి 401 ఆర్ 403 వస్తుంది. అన్‌ఆథరైజ్డ్ ఆర్ ఫర్బిడెన్ అంటే మనం యాక్సెస్ చేయలేము. ఎందుకంటే, ఆ రిక్వెస్టెడ్ ఫైల్ ఏదైతే ఉందో, ఆ ఫైల్‌కి మన ఈమెయిల్ ఐడీ యాక్సెస్ లేదనమాట. యాక్సెస్ కంట్రోల్ లేదు. సో, అలాంటి కేసెస్‌లో మనకి 400 సీరీస్ ఇష్యూస్ వస్తాయన్నమాట. లైక్ 401, 403. నెక్స్ట్ 404. సో, ఇప్పుడు కొన్ని కొన్ని కేసెస్‌లో ఏంటంటే లెట్స్ సే ఈ-కామర్స్ తీసుకుందాం మనం. ఓకే. సో, ఈ-కామర్స్‌లో సో అండ్ సో ప్రొడక్ట్ వాళ్ళు డీలిస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెంటరీలో నుంచి బట్ మనకున్న లింక్ ద్వారానో, లేకపోతే ఇంటర్నెట్ సెర్చ్ ద్వారాను ఓకేనా? పర్టిక్యులర్ ఐటెమ్‌ని మనం ఆర్డర్ చేయడానికి మనం ఓపెన్ చేస్తే, ఆ వెబ్‌సైట్‌లో ఆ పేజ్ లేదు కాబట్టి మనకి 404 వస్తుందనమాట. పేజ్ నాట్ ఫౌండ్. ఓకే. ఆర్ కొన్ని టైమ్స్‌లో ఏమవుతుందంటే, మన యూఆర్ఎల్ కాపీ చేసుకొని, మనం పేస్ట్ చేసేటప్పుడు ఏదన్నా హ్యూమన్ ఎర్రర్స్ మనం ఏదన్నా 1, 2 క్యారెక్టర్స్ ఆ పేజ్ నేమ్ మనం మిస్ చేస్తే, అలాంటప్పుడు కూడా 404 వస్తుందనమాట. పేజ్ నాట్ ఫౌండ్. నెక్స్ట్ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. సో, ఇది అందరూ మనం ఎక్స్‌పీరియన్స్ చేసుంటాం. సో, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనకి 500 ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. 500 ఇంటర్నల్ సర్వర్ రిసోర్స్ ఈస్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి. దాని మీనింగ్ ఏంటంటే, సర్వర్ సైడ్ ప్రాబ్లమ్ ఉందని. సో, లైక్ వైస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, సో, రిజల్ట్స్ టైమ్‌లో ఏంటి, అందరూ ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ మీద మనం ఎక్కువ ట్రాఫిక్ పెరుగుతదనమాట. మనం అందరం విజిట్ చేయడం వల్ల. సో, అలాంటప్పుడు ఏంటంటే, వెబ్‌సైట్‌కున్న రిసోర్సెస్ లైక్ ర్యామ్, సీపీయూ, వేరియస్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కన్జ్యూమింగ్ స్టేట్‌లోకెళ్తే, అప్పుడు సర్వర్ క్రాష్ అవ్వడము, హ్యాంగ్ అవ్వడం జరుగుతూ ఉంటది. సో, అలాంటి కేసెస్‌లో ఏంటంటే మనకి 500 సర్వర్ సైడ్ ఎర్రర్, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్.
అని చెప్పేసి మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. దీస్ ఆర్ ది స్టేటస్ కోడ్స్. ఈ స్టేటస్ కోడ్స్ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, సో, కొన్ని కొన్ని టైమ్స్‌లో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆహ్, సో, కాల్ రిక్వెస్ట్‌లు చేస్తూ ఉంటాము. ఓకే. అంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం రిక్వెస్ట్‌లు చేస్తూ ఉంటాము. ఆర్ కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని మనం రిక్వెస్ట్‌లు చేస్తూ ఉంటాం అనమాట. హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లు. అప్పుడేంటంటే మనకి టెర్మినల్‌లో గాని, కమాండ్ ప్రాంప్ట్‌లో గాని ఇవన్నీ చేస్తూ ఉంటాం గాబట్టి, మనకి ఫ్రంట్ పేజ్ అనేది చూపించదు. విజిబిలిటీ ఉండదు. జీయూఐ ఉండదు కదా! సో, అలాంటి ప్లేసెస్‌లో మనకి ఈ స్టేటస్ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చనమాట. ఓకే. అది యాక్సెసిబులా? నాట్ యాక్సెసిబులా? లేకపోతే అక్కడ ఏదైనా రీడైరెక్షన్ ఉందా అని తెలుసుకోవచ్చు. సో, వేరియస్ టూల్స్ మన డిర్ బస్టర్ ఓకేనా? అండ్ డిర్ సెర్చ్ ఓకే. కొన్ని కొన్ని టూల్స్ యూజ్ చేసేటప్పుడు మనకి కంప్లీట్ ఒక ఐడియా వస్తుందనమాట. ఓకే. ఈ స్టేటస్ కోడ్స్ మనం తెలుసుకోవడం వల్ల ఎంత యూజ్ అవుతుంది అనేది. ఓకే. సో, థాట్స్ అబౌట్ స్టేటస్ కోడ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.